వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ మున్సిపాలిటీ 11వ వార్డులో నివాసం ఉంటున్న 40 కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చిన్నపాటి వర్షం వస్తే ఇంటి నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నామని తెలిపారు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని, కానీ రోడ్డు వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఎంతోమంది నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్కు కూడా తెలియజేస్తామని, కానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడుతున్నారు. అధికారులు స్పందించి వీధి రోడ్డు వేసేందుకు చొరవ చూపాలని వారు వేడుకుంటున్నారు. ఫోన్ పక్కన పెట్టుకోద్దు సార్, ఇటు పక్క రమ్. ఈ పక్క రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉంది. రోడ్లు మాకు పోయేదానికి లేదు, ఆటోలు పోయేదానికి లేదు, బండ్లు పోయి మనుషులు పోయి తిరిగేదానికి కూడా లేదు, ఇబ్బందిగా ఉంది. ఈ 2 రోడ్లు కూడా ఇదివరకు సెలక్షన్ అయినప్పుడు కూడా మాకు క్యాన్సిల్ చేసింది, వేయలేదు. ఇప్పుడు మాకు ఏదైనా చేసే మార్గం చేయండి. చాలా ఇబ్బందికరంగా ఉంది తిరిగేదానికి కూడా. నిన్నే వార్డు ఇది 11వ వార్డు. ఈ కరెంటు కూడా కొన్ని వేసిపోయినారు. మన ఏ చెట్టు కాలువలు ఈ రోడ్లే ఒక ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎప్పుడో సరే వేస్తా ఉండి టైం పడుతుందని చెప్పినారు. మేము దూరంగా పోయి అక్కడ జరిపించుకుంటాం. ఏది చెప్పినా గానీ మేము చేస్తామని అంటారు, ఆమెను పోతారు. మాకు ఇంట్లోకి పాములు వచ్చాయి, తేళ్ళు వచ్చాడు, ఎన్ని వచ్చాయి. మాకు రోడ్లు వేయకుండా ఏం వేయకుండా ఏం అనుకోకుండా ఉండరు. వచ్చినప్పుడేమో ఓట్లు ఏమో మేము వేస్తామంటారు, ఓట్లు వేపించుకుంటారు, ఆమెను సైరేట్టు ఉండరు. మేము ఏం చేస్తాము, మా పాములతోనే మేము సంసారం చేసుకుంటా ఉంటాము. 15 సంవత్సరాలు అయింది మేము ఇడికి వచ్చి. మాకు రోడ్లు అయితే ఇంటికి పోయేకి దావ కొట్టలేదు. వర్షం వచ్చి నీళ్ళన్నీ మునిగిపోయినాయి. మాకు ఏ దావ లేదు పోయేదానికి. మంచినీళ్ళు తెచ్చుకునేదానికి, బోరింగ్ కాడికి పోయేదానికి గుట్ట లేదు. మేము ఇన్ని పిల్లలను వేసుకొని పాములు పురుగులు వచ్చి మేము ఇబ్బంది పడుతున్నాం. మాకు ఏ దావ లేకుండా ఉండదు. మీరు మాకు ఏమన్నా సహాయం చేయండి. రోడ్లు చేసేటట్టు సహాయం చేయండి. ఎవరికైనా చెప్పినారా మీరు? మేము ఎవరికి చెప్పలేం. చెప్పిన అధికారులు రాలే, ఇక్కడికి వచ్చి చూసిపోయినారు అంతే. నీళ్ళేమో వాళ్ళ ఫ్లాట్లలో కాలువలు తెచ్చి వాళ్ళు ఒప్పుకోవడంలే. ఈ దావన మాకు నీళ్ళు పోవద్దని చెప్తాను. ఏమంటున్నారు మా అధికారులు? ఏమని చెప్పిన మరి నువ్వు చేస్తామని చెప్తాను. ఓట్లు వేసేప్పుడు కూడా మేము అందరిని అడిగినాము. ఓట్లకు వచ్చినప్పుడు కూడా నాయకుల్ని అడిగినాము. అడిగితే వేస్తామమ్మా, మేము గెలిచి వేస్తామని వచ్చి ఈ పక్క తుంగి సూచనలు లేరు. మేము పాముల పురుగుల్లో ఇబ్బంది పడిపోతున్నాం. అధికారులకు మా విన్నపం ఏంటంటే, దాదాపు 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం. వర్షాకాలం వచ్చినప్పుడల్లా కూడా ఇదే పరిస్థితి మాకు ఉంటుంది. ఇక్కడ పాములు, తేళ్ళు అవన్నీ కూడా మేము ఎంతో ఎదుర్కొంటున్నాం. వాటిని చంపుతున్నాం. మా ఇంట్లోకి అయితే ఈ వాటర్ వల్ల నిత్యము తేళ్ళు అన్నిటి కనిపిస్తూ ఉన్నాయి, పాములు కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి లాస్ట్ ఇయర్ ఇక్కడ రోడ్లు వేసేటప్పుడు ఇక్కడున్న ఇన్ఛార్జీలు మేము అడిగితే, ఇది రోడ్డు శాంక్షన్ అయింది ఆల్రెడీ, కొలత వేసినారు, సర్వే చేసిండ్రు. మేము అడిగినప్పుడు అఫీషియల్గా ఉంటే వేస్తామని చెప్పేసి అక్కడ ఇన్ఛార్జ్ అన్నారు. దయచేసి అఫీషియల్ అంటే ఏంటి అని చెప్పేసి నేను ఆ అధికారులను కూడా అడిగిన. అలాగే ఇక్కడ ఇలా ఉందని చెప్పేసి మొన్న ఏరే అన్న కూడా కంప్లైంట్ ఇస్తే, మాకు మటుకు ఇట్లా డ్రైనేజ్ ఉంటే తీస్తాం కానీ కొత్త రోడ్లకు మేము తీయలేమన్నారు. దయచేసి మాకు కావాల్సింది ఏంటంటే రోడ్లు, డ్రైనేజీ చేయాల్సిందిగా మున్సిపాలిటీ అధికారులు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, చాలా మటుకు మేము కూడా ఇంటి పనులు కడుతున్నాం అందరం కూడా. దయచేసి మా బాధలు ఆ కష్టము అర్థం చేసుకొని, చిన్న పిల్లలతో ఎంతో ఇబ్బంది పడుతున్నాం. బైకుల్లో పోవాలంటే చూడు, చాలా మటుకు బైకులు ఆడ పెట్టుకుంటున్నాం, ఆటోలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. దయచేసి అధికారులు గమనించండి, మా ప్రార్థన ఆలకించి మాకు రోడ్లు, డ్రైనేజీలు వేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఇది దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం స్థానికంగా ఉన్నారు. అయితే ఇన్ని సంవత్సరాల గవర్నమెంట్ మారుతాండాయి, వస్తాండాయి, పోతాండాయి, కానీ రోడ్ల గురించి మేము తదేకంగా చాలాసార్లు అధికారులకు చెప్పినాము. కనీసం మేము ఏం చెప్తున్నామంటే, వాన వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతాము. కనీసం మరమ్మతులు చేయాలన్నా కానీ చేయడం. ఏమి విషయం అంటే కనుక, ఇది దళిత కాలనీ అని ఒక రికగ్నైజ్డ్గా వేసేసి దళిత కాలనీకి ఏం లేకోకుండా చేస్తాండ్రు. కనీసం మరమ్మతులైనా కానీ, రోడ్లు సరే నిదానంగా వేసినా కానీ, మరమ్మతులకైనా కానీ నోచుకోవాలన్నా కానీ వాళ్ళు ఎందుకు బాధపడతారో అర్థం కావడంలే. ఈ లైన్కు శాంక్షన్ అయినటువంటి రోడ్లు కానీ పక్కకు తీసుకుపోయి వాళ్ళు వేసుకొని వాళ్ళు బ్రహ్మాండంగా తిరుగుతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 40-50 కుటుంబాలు, దళిత కుటుంబాలు అటనే ఇబ్బంది పడుతున్నాయి. ఇది ఎందుకంటే కనుక కనీసం నీళ్ళు పోయేదానికి కానీ, పక్కకు తీసేదానికి కానీ, కనీసం కాలువ తీసే